జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే మనోడు కేసీఆర్ గారి నాయకత్వం గుర్తుకే మనోడు కారు గుర్తుకే మనోడు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అప్ప మన గుర్తుకే జై తెలంగాణ కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే గొంతు కారు గుర్తుకే కారు గుర్తుకే మనోడు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే మనోడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరుగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనం గజ్వేల్ పట్టణంలో 1వ వార్డులో ఉన్నాం. కప్ప మమత మనతో ఉన్నారు, కంటెస్టెడ్ క్యాండిడేట్. వారిని అడిగి తెలుసుకుందామా. చెప్పండి, మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు కప్ప మమతా పోచయ్య. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ సార్ గారికి, హరీష్ రావు సార్ గారికి, యాదవరెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జి పంగ మల్లేశం అన్నకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రతాప్ రెడ్డి సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కప్ప మమత పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు కూడా మీ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉన్నట్టున్నది. మీ 1వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం, మేము కూడా వార్డులో తిరిగి చూసినప్పుడు కొన్ని సమస్యలు అయితే కనబడ్డాయి. ఎట్లా అన్న ఈ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫస్ట్ వార్డులో మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అదే క్రమంలో మరి ఇంటింటికి పోయి మరి మేము ప్రతి ఇంటి దర్వాను కొట్టి ఏ తల్లిని, ఏ అన్నని, ఏ అయ్యని అడిగినా కానీ మరి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కేసీఆర్ గారినే వెంటనే ఉంటాం, కారు గుర్తు కోటేస్తాం, మేము కారును గెలిపించుకుంటాం. కారు గుర్తు మీద నిలబడినటువంటి అభ్యర్థి కప్ప మమతా పోచయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చి మేము కేసీఆర్ సార్కు బహుమతికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు అడిగింది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అభివృద్ధి పనుల గురించి. మా హాయంలో మరి 2014 నుంచి 2024 వరకు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వములో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మా ఒక వార్డే కాదు 20 వార్డులలో కూడా మరి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. సీసీ రోడ్లు తీసుకున్నా, డ్రైనేజీలు తీసుకున్నా, స్ట్రీట్ లైట్లు తీసుకున్నా, వేరే రకంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆ వాళ్ళలో సొసైటీకి కావాల్సినటువంటి ఏ పనులైనా సరే మరి కుల సంఘాలను తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా, నీటి కొరత తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా మరి ముందుండి మా ప్రభుత్వం పనిచేసింది. అదేవిధంగా కూడా ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 90% కూడా ప్రతి వాళ్ళలో పనులు అయిపోయినాయి. ఇంకా ఏదన్నా అక్కడక్కడ చిన్నపాటి పనులు ఏవైనా అభివృద్ధి పనులు ఉంటే ఈసారి మా కప్ప మమతా పోచయ్య, మా ఆడబిడ్డ, మా చెల్లె ఏదైతే ఉందో ఆమెతోని మరి గెలిపించుకొని మరి వచ్చేటువంటి మున్సిపాలిటీ ఫండ్తోని ఖచ్చితంగా ఫస్ట్ వార్డులో ఏదైనా అభివృద్ధి పనులు చేయలేక మిగిలిపోతే ఆ పనులను కూడా ఖచ్చితంగా మేము చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే 1వ వార్డులో మిగతా ఇతర పార్టీ నుంచి కూడా చాలామంది కంటెస్టెడ్ పోటీదారులు కూడా ఉన్నారు. సో వారు కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పనులు జరగలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపిస్తే కూడా వారు ఏం చేయలేని పరిస్థితి అన్న కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అట్లాంటి వారికి ఏం చెప్తారన్న? ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ వాళ్ళనే కాదు, ఏ వార్డు తీసుకున్నా సరే వేరే పార్టీలు కూడా కాంటెస్ట్ చేస్తున్నాయి. అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, బీజేపీ పార్టీ తీసుకున్నా వాళ్ళు ఏ ముఖం పట్టుకొని ప్రజల దగ్గరికి వస్తారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ ఉద్దేశంతో వచ్చి ఓటు అడుగుతారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సొసైటీకి కానీ, ఏ ఒక్క ప్రజలకు కానీ ఎవరికి వాళ్ళు మేలు చేసిరు, ఎవరికి వాళ్ళు ఏ ఊళ్ళో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ అభివృద్ధి పనులు చేసిరో వాళ్ళు చెప్పాలి. మరి ఎందుకంటే మొన్న మా ప్రభుత్వంలో చేసిన పనులను వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వంలో, మా కేసీఆర్ ప్రభుత్వంలో చేసేటువంటి ఏదైతే అభివృద్ధి పనులకు ఉందో వాళ్ళు ఈరోజు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. రిబ్బన్లు కట్ చేసి మేం చేసినామని గొప్పలు చెప్పుకుంటారు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు.
కాబట్టి ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న మీరు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. అవలుగాని హామీలు అలవోనుగాని హామీలు ఇచ్చి ఈరోజు మరి పంగనామాలు పెడుతుర్రు. మా కేసీఆర్ సార్ రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, క్రిస్టియన్ వాళ్ళకు కూడా పండగ తోఫా ఇచ్చిండు. మరి చాలా రకాల అభివృద్ధి పనులు చేసిండు. ఆ ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి కూడా కొనసాగిస్తలేదు. మొన్న కేసీఆర్ కిట్ బంద్ చేసిర్రు, రైతు బీమా వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, మొన్న బతుకమ్మ చీరలు ఇయ్యలే. బతుకమ్మ చీరలు నామ మాత్రాన మొన్న స్థానిక ఎలక్షన్లు ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ సర్పంచ్ ఎలక్షన్ల ముందు 2 రోజుల ముందు మరి గ్రూప్లో ఉన్న వాళ్ళకే బతుకమ్మ చీరలు అని చెప్పిండు. మరి గ్రూప్లో ఉంటే ఎంత ఊర్లో ఒక 500 మంది మహిళలు ఉంటే గ్రూపులు ఉండే వాళ్ళు ఒక 300 మంది 200 మంది ఉంటారు. మరి వాళ్ళకి చీరలు ఇస్తే మిగతా 200 మంది ఏం చేసుకుంటారు? అదొకసారి ఆలోచించుకోవాలి. ఈ రకంగా మరి ఇప్పుడు కూడా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 2 రోజుల ముందే మళ్ళా ఇక్కడ కూడా మున్సిపాలిటీలో కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళకే చీరలు వంచితే మిగతా వాళ్ళు ఎటు పోతారు? మరి ఇలా మా ప్రభుత్వం చేయలే. మా కేసీఆర్ ప్రభుత్వము మరి ఊర్లో ఎంతమంది ఉంటే ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి బతుకమ్మ పండుగ నా బిడ్డలు నా గరీబ్ పిల్లలు చీరలు కట్టుకోవాలి కొత్త బట్టలు అని చెప్పి అందరికీ ఇచ్చేటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మబోరు. కాబట్టి సభాముఖంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రజలుండరు, మా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా ఏం చెప్తారన్న? ఇప్పుడు మీ 1వ వార్డు ప్రజలకు కావచ్చు, అట్లాగే గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న వేళ గజ్వేల్ ప్రజలకు కూడా ఏం చెప్తారన్న? ఓవరాల్గా ఏం లేదన్నా, ఖచ్చితంగా మున్సిపాలిటీ బల్దియా మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. 20 వాళ్ళకు కానీ 20 వాళ్ళు మేము గెలుస్తున్నాము, జెండా ఎగరేస్తున్నాము. మా గజ్వేల్ మున్సిపాలిటీ గడ్డ కేసీఆర్ అడ్డ. మా కేసీఆర్ సార్కు మేము మా గజ్వేల్ మున్సిపాలిటీని బహుమతిగా ఇస్తున్నామని కూడా నేను చెప్తున్నా. కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కావచ్చు, వాళ్ళందరూ దుకాణాలు బంద్ అయిపోతాయి. ఏమున్నా మేం గెలుస్తామని ప్రభావాలకు పోయి వాళ్ళు ప్రజలు మోసం చేస్తాను చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎలక్షన్లు కావచ్చు, కర్రు కాల్చి వాత పెడతారని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. చిన్న భవనాలు కావచ్చు, గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రాజెక్టుకి ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రిబ్బర్లు కట్ చేసి మేమే చేసినామని చెప్పి గొప్పలు చెప్తున్నామని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్తాను. అట్లాగే గజ్వేల్ బల్దియా మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని